ఈరోజు వీడియోలో ఒక అప్లికేషన్ లేదా ఒక సాఫ్ట్‌వేర్‌ని ఎలాగ విండోస్ 10 నుంచి రిమూవ్ చేయాలి లేదా అన్‌ఇన్‌స్టాల్ చేయాలి అనే విషయాన్ని చూద్దాము. నేనిది విండోస్ 10 వెర్షన్‌లో చేస్తాను. విండోస్ 7 అన్నా, 8 అయినా, పోనీ 11 అయినా ఏదైనా సరే మాక్సిమం ఇలాగే ఉంటది ప్రొసీజర్. ఫస్ట్ ఏం చేయాలి అంటే, మీ సిస్టమ్‌లో అప్లికేషన్ అనేది ఇన్‌స్టాల్ అయి ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి. దానికి సెర్చ్ బార్‌లోకి వెళ్లి మీరు అప్లికేషన్ నేమ్‌ని సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకిక్కడ వాట్సాప్ అని సెర్చ్ చేస్తున్నాను. వాట్సాప్ అని సెర్చ్ చేయండి. సో, ఈ యాప్‌ని నాకు అన్‌ఇన్‌స్టాల్ చేయాలని ఉంది. కాబట్టి నేను రైట్ క్లిక్ ఇవ్వాలనమాట. ఈ నేమ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ అన్‌ఇన్‌స్టాల్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయొచ్చు. దీని మీద క్లిక్ చేయంగాల్నే అన్‌ఇన్‌స్టాల్ అని చెప్పి అంటుంది. సో, అన్‌ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేసేయొచ్చు. సో, అలాగా వాట్సాప్ అనేది అన్‌ఇన్‌స్టాల్ అయిపోయినట్టే. ఇక్కడ లేదు చూసారా? అండ్ నేను ఈ సెర్చ్‌ని బ్యాక్ నొక్కేసి మళ్ళీ వాట్సాప్ అని టైప్ చేశాననుకోండి. నాకిప్పుడు వాట్సాప్ కనిపించట్లేదు. ఎందుకంటే అన్‌ఇన్‌స్టాల్ అయిపోయింది కాబట్టి. ఓకే. ఇంకా కొన్ని కొన్ని అప్లికేషన్స్ ఏంటంటే కొంచెం డిఫరెంట్‌గా అన్‌ఇన్‌స్టాల్ అయిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ వీఎస్ కోడ్ అని ఉంది. ఇది ఎలా అన్‌ఇన్‌స్టాల్ అయిద్దంటే అన్‌ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేశాను. సో, ఇప్పుడు ఇది నాకు కంట్రోల్ ప్యానెల్‌లోకి తీసుకెళ్ళిందనమాట. కంట్రోల్ ప్యానెల్‌లో ఆ సాఫ్ట్‌వేర్ ఎక్కడుంది అనే విషయం నేను చూసుకోవాలి. ఎక్కడుంది వీఎస్ కోడ్ మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో కోడ్. సో, దీన్ని అన్‌ఇన్‌స్టాల్ ఎలా చేస్తామంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ అన్‌ఇన్‌స్టాల్ బటన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయాలి. అది తెలాడుద్ది. యెస్ అని చెప్పాలి. ఆ తర్వాత ఆ ఫైల్స్ అన్నీ కూడా మన సిస్టమ్ నుంచి రిమూవ్ అవుతున్నాయన్నమాట. సో, సక్సెస్‌ఫుల్‌గా రిమూవ్ అయిపోయింది అని మెసేజ్ వస్తేనే అప్పుడైతేనే అది అన్‌ఇన్‌స్టాల్ అయిపోయినట్టు. ఓకే అని క్లిక్ చేయండి. ఇప్పుడు నేను సెర్చ్ బార్‌లోకెళ్ళి విజువల్ స్టూడియో కోడ్ అని చెప్పి వీఎస్ కోడ్ అని సెర్చ్ చేశాననుకోండి. నాకు రావట్లేదు చూసారా? ఇక్కడ సెర్చ్ రిజల్ట్ వస్తుంది గానీ నాకు వీఎస్ కోడ్ అనే సాఫ్ట్‌వేర్ రావట్లేదు. పోనీ విజువల్ స్టూడియో అని టైప్ చేస్తాను కూడా. అయినా గానీ రావట్లేదు. విజువల్ డిస్ప్లే అని వేరే ఏదో అప్లికేషన్ చూపిస్తుంది. కాబట్టి ఇలాగ అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, థాట్స్ ఇట్. మీకు అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ.